హాయ్ హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు వ్లాగ్లో నేను ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వ్లాగ్లో నేనైతే ఎగ్ డ్రాప్ మసాలా కర్రీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను సింపుల్గా ఎగ్ డ్రాప్ కర్రీ ఎలా చేయాలో నా ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు చెక్ చేసేసేయండి. అండ్ ఈరోజు ఎగ్ డ్రాప్ మసాలా కర్రీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది చేయడానికి మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే ఇలాగా బాండిల్ అయితే పెట్టేసుకొని అండ్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలండి. 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని అండ్ అలాగే ఇవి ఉంటాయి కదా మసాలా ఇంగ్రీడియంట్స్, లవంగం అండ్ ఇలాచీ, దాల్చిన చెక్క, ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనము ఆనియన్స్ అయితే నేను ఒక 3 ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను. సో మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో అంత క్వాంటిటీ ఆనియన్స్ అయితే తీసేసుకోండి. అండ్ నేనైతే ఇక్కడ 4 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి నేను 3 ఆనియన్స్ అయితే తీసేసుకున్నానండి, మీడియం సైజు. అండ్ ఆనియన్స్ కూడా ఇలాగా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి. అండ్ స్మాల్ పీసెస్గా నైఫ్తో కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ చాపర్ అయితే యూస్ చేసేసి మంచిగా అయితే ఇలాగా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను. అండ్ ఇలాగా స్మాల్ పీసెస్గా కట్ చేయడం వల్ల కర్రీలో చాలా మంచిగా మిక్స్ అయిపోతుందండి. సో అందుకని చెప్పి నేనైతే ఇలా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను. అండ్ ఇదంతా కూడా మంచిగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇదైతే ఒక 5 to 10 మినిట్స్ అయితే టైం పడుతుంది, బికాజ్ ఆనియన్స్ అయితే వేగాలి కదా. సో ఆయిల్ అయితే ఒకసారి చెక్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ కావాలన్నా యాడ్ చేసుకోండి. మనము ఈ రెసిపీకి ఆయిల్ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి. సో నాకైతే కొంచెం తక్కువ అనిపించింది. తర్వాత అయితే నేను ఆయిల్ అయితే యాడ్ చేశానండి. అండ్ ఇదంతా కూడా చాలా మంచిగా ఫ్రై అయిపోవాలి. అండ్ ఇది ఫ్రై అవుతూ ఉండగా మనమైతే జీలకర్ర కూడా యాడ్ చేయాలండి. జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే నేను యాడ్ చేశాను. అండ్ ఇలాగ కాకుండా జీరా పౌడర్ కూడా మనమైతే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర జీరా పౌడర్ అవైలబుల్గా లేదని చెప్పి నేనైతే ఇలా జీలకర్ర యాడ్ చేశానండి. సో ఇది కూడా ఒక్కసారి అలా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ నార్మల్ ఎగ్ డ్రాప్ కర్రీలో అన్ని మసాలాస్ కూడా మనమైతే యాడ్ చేయమండి. ఇందులో మనము మొత్తం మసాలాస్తోనే చేస్తాము. సో ఆ ఎగ్ డ్రాప్ కర్రీ అయితే చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. అండ్ ఇదైతే ఇంకొక 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. సో ఇలా 2 టైప్స్గా మనమైతే ఎగ్ డ్రాప్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దాని టేస్ట్ దానిదే, దీని టేస్ట్ దీనిదే. కొంతమంది మసాలా వేస్తే ఇష్టపడరు కదా, సో అలాంటి వాళ్ళకి అది బెటర్. మసాలా వేసి తినాలి, ఆ ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఈ ఎగ్ డ్రాప్ కర్రీలో మనమైతే ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాము. జస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా అంతా కూడా మిక్స్ చేసుకొని అక్కడే ఉండి మనం ఇలా తిప్పుతూ ఉండాలి. బికాజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మాడిపోయే ఛాన్స్ ఉంది కదా. సో మంచిగా అక్కడే ఉండి మిక్స్ చేస్తూ ఉండండి. ఈ ఎగ్ డ్రాప్ మసాలా కర్రీ అయితే మనకి చపాతీలోకి అండ్ అలాగే బటర్ నాన్, పరాటా ఎందులోకైనా చాలా మంచి కాంబినేషన్ అండి. అండ్ అలాగే రైస్లో కూడా కలుపుకొని అయితే తినేసేయచ్చు. పిల్లలు ఏదైనా డిఫరెంట్ వెరైటీగా ఏదైనా చేసి పెట్టమ్మా అని అడిగినప్పుడు మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఎప్పుడు సేమ్ ఒకేలాగా చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది కదా. సో ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేసేసి మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి. చాలా మంచిగా అయితే తినేస్తారు. అండ్ ఇప్పుడు ఈ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఇలా కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోవాలండి. సో ఇలా కలర్ చేంజ్ అయ్యిందంటే ఇది ఓకే, ఫ్రై అయ్యింది అని చెప్పి. అండ్ ఈ టైంలో మనమైతే టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేయాలండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసేసాను. అండ్ దెన్ తర్వాత అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ నేను ఇక్కడ జస్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను.
మీరు ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇలా అయితే యాడ్ చేసేసామా. అండ్ దెన్ నెక్స్ట్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశానండి. మీరు ఇంకా కొంచెం కారం తినాలి అనుకుంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే మనం ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము. సో ఒకసారి చూసుకొని రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత అయితే మనము ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాము. ధనియా పౌడర్ నేను జస్ట్ 1/2 టేబుల్ స్పూనే యాడ్ చేశానండి. ఎందుకు అంటే నేను ఇక్కడ ఆచి గరం మసాలా ఉంటుంది కదా, అదైతే నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశానండి. ఇందులో మంచిగా అన్నీ అయితే మిక్స్ అయిపోయి వచ్చేస్తుంది కదా, నేనైతే ఆచి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నానండి. అండ్ మ్యాక్సిమం అన్ని రెసిపీస్లోకి నేను ఈ చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తూనే ఉంటాను. చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ అయిపోవాలన్నమాట. ఇదంతా కూడా ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై అయిపోవాలి. అండ్ మాడిపోయే ఛాన్స్ ఉందండి. సో సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి. అండ్ ఇలా మంచిగా అయితే ఇదంతా మిక్స్ అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనము టమోటాస్ అయితే యాడ్ చేస్తామండి. నాకు ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ అనిపించింది. అండ్ నేను స్టార్టింగ్లో కూడా చాలా తక్కువ ఆయిలే వేసాను అనమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ మళ్ళీ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. నాది స్పూన్ ఫుల్ కూడా ఆయిల్ అయితే రాదండి. నేనైతే చాలా తక్కువే వాడతానన్నమాట. ఏ రెసిపీకైనా ఆయిల్స్ అయితే చాలా తక్కువ వాడతాను. సో ఇక్కడ అయితే నాకు కొంచెం తక్కువ డ్రైగా అనిపించి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. సో ఈ మసాలాస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కదా, ఆ మసాలాస్లో ఉండే పచ్చి వాసన అంతా పోవాలి కదండి. సో అందుకని చెప్పి నేనైతే మంచిగా ఇలాగ ఫ్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఇలా ఫ్రై అయిన తర్వాత టమోటాస్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ 6 to 7 టమోటాస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇలా చాలా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి. అస్సలు బిగ్ పీసెస్ వేయకూడదండి. చాలా స్మాల్ ఇంకా చిన్న పీసెస్గా కట్ చేస్తే కూడా చాలా మంచిది. అలాగా కట్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. బాగా అయితే ఈ టమోటా పైన ఉంటుంది కదా అండి లేయర్, అదంతా కూడా పక్కకు వచ్చేసి అంతా కూడా మంచిగా బాయిల్ అయిపోయేలాగా మంచిగా అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే మిక్స్ చేసేసిన తర్వాత నేనైతే లిడ్ అయితే క్లోజ్ చేసేసానండి. బికాజ్ లిడ్ క్లోజ్ చేసామంటే చాలా మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది టమోటాస్. మనం ఇలానే ఓపెన్ చేసి పెట్టామంటే ఆవిరంతా బయటకు వెళ్ళిపోతుంది కదా, సో అంత క్విక్గా అయితే అవ్వదు. సో లిడ్ అయితే క్లోజ్ చేసేసి జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ అయితే అలానే పెట్టేసి తర్వాత ఓపెన్ చేసి చూసారంటే ఇలాగ కొంచెం ఆయిల్ అయితే బయటకు వచ్చింది. బట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే కుక్ అయింది. ఇంకొక హాఫ్ పార్ట్ కూడా కుక్ అవ్వాలి. సో మళ్ళీ అయితే ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి నేనైతే ఇంకొక 3 మినిట్స్ దాకా అలానే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ టమోటాస్ అయితే ఇప్పుడు మనకి బాగా పండినవి దొరకట్లేదు కదా, ఇలానే ఉంటుంది. సో టైం అయితే కొంచెం ఎక్కువే తీసుకుంటుంది ఈ టమోటాస్ అన్నీ ఫ్రై అవ్వడానికి. అండ్ చూసారా ఆయిల్ అయితే పక్కకి సపరేట్ అయిపోయింది. సో టమోటాస్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. సో ఒక్కసారి ఇలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. మీకు వాటరిష్గా కావాలి, కొంతమందికి అలా నచ్చుతుంది కదా, సో వాటర్ కూడా ఈ టైంలో అయితే యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం డ్రైగానే కావాలనిపించి వాటర్ అయితే యాడ్ చేయలేదండి. అండ్ ఈ టైంలో మనమైతే ఇందులో గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసేసాను అనమాట. కొంచెం కత్తితో అయితే చిన్న ఘాట్లు అలా పెట్టేసి యాడ్ చేసేసాను. అండ్ ఈ టైంలో యాడ్ చేసామంటే చాలా బాగుంటుందండి కర్రీకి. అండ్ ఇలాగా అక్కడక్కడ కట్స్ లాగా పెట్టేసుకొని మనమైతే ఇప్పుడు ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఎగ్ అయితే వేసేసుకోవాలండి. జస్ట్ ఇలాగా కొట్టేసుకొని ఇలా ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క చోటలాగా వేసేసుకోవాలి. అండ్ నాకైతే ఇందులో చిన్న ప్లేసే ఉంది కదా, కాబట్టి నాకు పక్కకే వచ్చేసాయి ఎగ్స్ అయితే. మీరైతే కొంచెం డిస్టెన్స్ అలా పెట్టుకుంటూ పక్కకి అలా అయితే యాడ్ చేసేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకోండి. మీరు ఎంతమంది ఉన్నారో అదొకసారి చూసుకొని ఎగ్స్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ యాడ్ చేశానండి.
కొంతమంది ఎగ్స్ మంచిగా తినేవాళ్ళు ఇంకొన్ని ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ అయితే అన్నీ యాడ్ చేసేసుకొని పక్కన ఇలా అయితే వేసేసుకొని దీన్నైతే మనం అస్సలు ఏమి చేయకూడదండి. జస్ట్ దీనిపైన లిడ్ అయితే క్లోజ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే సిమ్‌లోనే పెట్టేసుకొని లీవ్ చేసేసుకోవాలండి. ఇలా చేస్తే లోపల ఎగ్ అంతా కూడా మంచిగా బాయిల్ అవుతుంది. సో, చూస్తూ ఉన్నారా? పైన లేయర్ అంతా కూడా ఎలా వైట్‌గా ఫార్మ్ అయిపోయిందో అండ్ యెల్లో లేయర్ కూడా కనిపిస్తూ ఉంది కదా! సో, ఇలా 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇలా అయితే దీన్ని ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్‌కి తిప్పించుకోవాలనమాట. బికాజ్ యెల్లో కూడా మంచిగా బాయిల్ అవ్వాలి కదా! అందుకని చెప్పి ఇలా అయితే ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్‌కి తిప్పిచ్చేసుకొని ఇలా పెట్టేసి అంతే అండి. దాన్ని మళ్ళీ ఏం కదపకూడదనమాట. ఇలా పెట్టేసుకొని మళ్ళీ కూడా లిడ్ క్లోజ్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ దాకా అలానే పెట్టేసుకోవాలి. అండ్ కదిపామంటే అది ఇంకొక టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. అందుకని అస్సలు కదపకుండా ఇలా పెట్టేసుకోవాలి. అండ్ ఇంకొక 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా అయితే వచ్చేసింది. సో, చూస్తూ ఉన్నారా? చాలా యమ్మీగా ఉండే ఎగ్ డ్రాప్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో, ఇలా ఉంది కదా! మీకు ఇలా ఇష్టమైతే ఇలానే వదిలేయొచ్చు. లేదంటే దాన్నే స్మాల్ పీసెస్‌గా కూడా కట్ చేసేసుకోవచ్చు. అండ్ మా ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి నేనైతే కొంచెం చిన్న పీసెస్ లాగా దాన్ని కట్ చేసేసుకొని ఇలా మిక్స్ అయితే చేసేసుకున్నానండి. అండ్ ఎప్పుడు ఎగ్ కర్రీస్ మామూలుగా ఎగ్ బాయిల్ చేసుకొని అలా యాడ్ చేసుకొని తింటూ ఉంటాం కదా! ఇలా చేసుకొని తిన్నామంటే చాలా యమ్మీగా ఉంటుందండి. చాలా బావుంటుంది. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా క్విక్‌గానే అయిపోతుంది. మరీ ఎక్కువ టైం అయితే తీసుకోదండి. సో, ఇలా అయితే చేసేసుకొని మంచిగా అయితే అటు ఇటు తిప్పుకుంటూ కాసేపయితే ఫ్రై చేసుకోండి. బికాజ్ ఎగ్ ఎక్కడైనా ఉడకకపోయినా ఏదైనా ఉన్నా కూడా మంచిగా ఉడికిపోతుంది కదా! సో, ఇలా అయితే చేసేసుకోవాలండి. అండ్ ఈ టైంలో మనమైతే కొత్తిమీర కూడా వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవాలి. మీరు వాటర్ కావాలి అనుకుంటే ఈ టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ అయితే కొంచెం ఉనింది. సో, ఆ ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఏమో అంతే అండి. అలా లైట్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. సో, మీరు కావాలి మీకు ఇంకా వాటరిష్‌గా కావాలి అంటే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ అలాగే సాల్ట్ కూడా చెక్ చేసేసుకోండి. అండ్ ఒక్కసారి అయితే చెక్ చేసేసుకోండి. ఎగ్ అయితే చాలా మంచిగా అయితే బాయిల్ అయిపోయే ఉంటుంది. అండ్ ఈ టైంలో ఒక్కసారి ఆన్‌లో పెట్టేసుకొని స్టవ్ మంచిగా అయితే మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే సిమ్‌లో పెట్టుకొని ఇంకొక 2-3 మినిట్స్ అయితే ఇలానే పెట్టేసి ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎగ్ డ్రాప్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్లే అండి. సో, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చింది అని నాతో కమెంట్స్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, ఎగ్ డ్రాప్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను కదా! నాకైతే ఈ ఎగ్ డ్రాప్ కర్రీ చపాతీ ఆర్ పరోటా ఇలా వీటిల్లో తినడం అంటే చాలా ఇష్టమండి. సో, అందుకని చెప్పి నేనైతే పరోటా తెప్పించేసుకున్నాము. పరోటా అయితే తెచ్చేశారు. సో, అది కూడా చేసేసుకొని ఇదైతే పెట్టేసుకొని తినేసామన్నమాట. చాలా బావుంటుందండి పరోటాలోకి. సో, చూస్తూ ఉన్నారా? మీతో కూడా చూపిద్దాము అని చెప్పి నేనైతే ఇలాగ ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. సో, మీరు అయితే ట్రై చేసేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బై బాయ్. Don't forget to subscribe to my channel.